హన్మకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అమరావతి నగర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. పిల్లలు పెద్దలు రాత్రి నుండి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆహార పదార్థాలు మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని ప్రగతినగర్, వివేక్ నగర్ కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు. హన్మకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అమరావతి నగర్ కాలనీ వరద నీటిలో మునిగిపోయింది. పిల్లలు పెద్దలు రాత్రి నుండి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆహార పదార్థాలు మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని ప్రగతినగర్, వివేక్ నగర్ కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్ చెప్పండి, ప్రస్తుతం హన్మకొండ జల దిగ్బంధంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం కూడా జల దిగ్బంధంలోనే చిక్కుందని చెప్పొచ్చు శ్రవంతి. ఉదయం నుంచి కూడా ఇళ్లలోంచి బయటికి రావాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. నిన్న రికార్డు స్థాయిలో వర్షం పడింది. దాదాపు వరంగల్తో పాటు వరంగల్ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా కూడా 40 నుంచి 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఆ వాటర్ అంతా కూడా ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు ఓవర్ఫ్లో కావడంతో అదంతా కూడా వరంగల్ని జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి కారణమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కూడా చూస్తే ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా కనిపిస్తుంది. అమరావతి నగర్ అయితే ప్రతి ఇల్లు దాదాపుగా నీట మునిగిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఇప్పటికీ ఇంకా నీటి ప్రవాహంలోనే ఉంది. చాలామంది సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చి పైన ఉంటున్నారు. పైన బిల్డింగ్ మీద ఉండి బయటికి వెళ్ళడానికి ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా ఆలోచిస్తున్నారు. ఇది ప్రధానంగా కారణానికి సంబంధించి చూస్తే వరంగల్కి సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాలో కాకతీయుల కాలం నాటి చెరువులే ఇవన్నీ కూడా గొలుసు కట్టు అనుసంధానం చేసినటువంటి చెరువులు. దానితోటే ఈ చెరువులు ఒక చెరువు నిండితే మరొక చెరువులోకి ఓవర్ఫ్లో అవుతుంది. ఆ ఓవర్ఫ్లో అయినప్పుడు దాన్ని ఎంత మేరకు వాటర్ వస్తుంది అనే దాని మీద కనుక ముందు అంచనా వేయగలిగితే ఇలాంటి వరదలను నివారించడానికి అవకాశం ఉండేది. కానీ ఈసారి అలాంటి వరద పరిస్థితిని అంచనా వేయడంలో అధికారులు కొంత విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. దాని నేపథ్యంలోనే ఈ స్థాయిలో వరద ముంచెత్తింది. దీంతో ఇటు దాదాపుగా ఎన్టీఆర్ ఇటు 100 ఫీట్స్ రోడ్డుకు సంబంధించి కూడా చూస్తే అటు కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ 100 ఫీట్స్ రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. దీంతో రాకపోకలన్నీ నిలిచాయి. దాదాపు చాలా కాలనీస్, ఇటువైపు డ్రైవర్స్ కాలనీ ఉంటుంది, తర్వాత వ్యూవర్స్ కాలనీకి సంబంధించి కావచ్చు, గోపాల్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం నీట మునిగి ఉన్నాయి. అయితే ఈ చెరువులకు సంబంధించి కూడా మనం చూస్తే ఇది స్టేషన్ గన్పూర్ దగ్గర ఉన్నటువంటి చెరువులు నిండితే అక్కడి నుంచి రాంపూర్ చెరువులకు ఓవర్ఫ్లో అయ్యి వచ్చేస్తుంది. అక్కడి నుంచి ధర్మసాగర్, మడికొండ చెరువు, అదేవిధంగా సుబ్బయ్యపల్లి, అక్కడి నుంచి వడ్డేపల్లి చెరువు, అక్కడి నుంచి గోపాల్పూర్ ఉన్నటువంటి ఈ ఊర చెరువుకు వస్తుంది. ఈ ఊర చెరువుకు సంబంధించి 2 చోట్ల గండి పడింది. ఆ గండి పడటంతో అక్కడి నుంచి ఈ వాటర్ అంతా కూడా కింద వైపు పెద్దమగడ్డ మోరి ద్వారా దిగువకు వెళ్ళిపోవాలి. కానీ అక్కడ చెరువుకు గండి పడడం, తర్వాత నగరానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం, ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారిగా ఫ్లడ్ అంతా వచ్చేసింది. ఆ ఫ్లడ్ తోటి ప్రస్తుతం ఈ సమ్మయ్య నగర్ కావచ్చు, ఈ కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. అయితే ఇక్కడ గతంలో అండర్ టన్నెళ్లతోటి డ్రైనేజీని వరద కాలువకు సంబంధించిన నిర్మాణం చేశారు. గతంలో కూడా అనేక సార్లు వరద ముంపుకు గురి అవ్వడంతో దాదాపు సుమారు 100 కోట్ల రూపాయలతోటి ఈ అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి టన్నెల్ నిర్మాణం చేశారు. కానీ అది 2000 క్యూసెక్లను తట్టుకునే విధంగా నిర్మాణం చేశారు. కానీ ప్రస్తుతం వచ్చినటువంటి వరద దాదాపు 16,000 క్యూసెక్ల వాటరు ఒక్కసారిగా ఆ చెరువుల నుంచి నిండి బయటికి వచ్చిందనే చెప్తున్నారు. దీంతో అంత తాకిడిని తట్టుకోలేకపోయినాయి. దీంతోనే ఈ వరద ముంపుకు కారణమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు మనం ఈ కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. ప్రతి దాదాపు ఇక్కడ 20 కాలనీస్ వరకు ఉంటాయి. ఆ 20 కాలనీలకు సంబంధించి కూడా పూర్తిగా జల దిగ్బంధంలోనే చిక్కున్నాయి. అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సహాయ చర్యలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పచ్చు. అయితే ఈ చెరువు ఉదయం నుంచి కూడా ఉదయం లేచేసరికే పూర్తిగా ఇల్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాలి అంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో
ఇళ్లలోనే చిక్కుకున్నారు. వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పచ్చు. అయితే ప్రస్తుతం అయితే నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రాత్రి నుంచి. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి తినే వస్తువులు కావచ్చు, పాలు, స్టవ్, ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం నీళ్ళలోనే చిక్కుపోయింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితిలో చాలా ఇళ్లలో ఉన్నారు. వాళ్ళంతా సురక్షితంగా బయటికి వస్తే చాలు అనుకునే పరిస్థితిలోనే ఉంది. అయితే రాత్రి ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే వర్షం అయితే లేదు. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వరద అంతా దిగకపోతే తప్ప వీళ్ళంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అధికారుల అంచనా ప్రకారం అయితే దాదాపు ఎగువన ప్రాంతంలో ఉన్నటువంటి వరద మొత్తం కూడా ఈ చెరువులోకి వస్తుంది, ఊర చెరువులోకి. ఈ చెరువు ఒక చోట గండిపడడం, ఆ గండిపడినటువంటి నీళ్ళంతా కూడా దిగువకు వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా వెళ్ళిపోవాలంటే దాదాపు వర్షం పడకపోతే ఈరోజు రాత్రి వరకు క్లియర్ అయ్యే అవకాశం ఉన్నది అనేది అంచనా వేస్తున్నారు. కానీ అప్పటి వరకు ఈ ఇళ్లలో జలదిగ్బంలోనే చిక్కుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఎక్కడైతే దిగువకు వదిలిపెట్టేందుకు కావాల్సినటువంటి చర్యలు, తర్వాత కొన్ని చోట్ల రోడ్స్ను బ్రేక్ చేయడం కావచ్చు, డ్రైనేజీలకు సంబంధించినటువంటి బ్రేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ చేస్తే సాయంత్రం వరకు వర్షం పడకపోతే మాత్రం కొంత క్లియర్ చేసే అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 10-15 కాలనీస్ ఉంటాయి. సమయ నగర్ కావచ్చు, ఇటు పక్కకు వికాస్ కాలనీ కావచ్చు, గోపాల్పూర్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎవరు బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ప్రధానంగా చూసుకుంటే హన్మకొండకు సంబంధించినటువంటి దగ్గర పూర్తిగా జల దిగ్బంధంలోనే చిక్కుకుందని చెప్పుకోవచ్చు. వరంగల్ సంబంధించినటువంటి మనం వర్షపాతాన్ని కూడా ఒకసారి చూస్తే హన్మకొండ భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్లు, వరంగల్ కల్లెల్లో 38 సెంటీమీటర్లు, వరంగల్ ఉర్సులో 33 సెంటీమీటర్లు, నెక్కొండలో 33 సెంటీమీటర్లు, హన్మకొండ ధర్మసాగర్లో 32 సెంటీమీటర్లు వర్షం కురిసింది. ధర్మసాగర్లో పడిన వర్షం ప్రభావం కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీల ముంపుకు కారణంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ పక్కనే ఉన్నటువంటి చింతగట్టులో కూడా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం అయితే ఈ కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. సహాయ చర్యలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చాయి. కానీ లోపలికి పడవలు తీసుకొని వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. దీంతో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. సేమ్ టైంలో చూస్తే అంటర్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వరంగల్లోని భద్రకాళి చెరువు దగ్గర ఉన్నటువంటి దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది. అక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ పరిసర ప్రాంతాలు కావచ్చు, అవన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని చెప్పచ్చు. అదేవిధంగా అంటర్ రోడ్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ప్రతిసారి వరదలు వచ్చినప్పుడల్లా ఈ హాస్టల్ చిక్కుకుపోతుంది. దీంట్లో ఉన్నటువంటి వందలాది మందిని తిరిగి డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చాయి. ప్రస్తుతం అయితే కాలనీలకు సంబంధించినటువంటి చూస్తే ఈ కాలనీలన్నీ కూడా ముంపుకు గురయ్యాయని చెప్పచ్చు. ఇవన్నీ కూడా జల దిగ్బంధంలోనే చిక్కున్నాయి. ప్రస్తుతం అయితే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలను జనాన్ని బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎక్కడి నుంచి వరదను దిగువకు ఓవర్ఫ్లో అయ్యే విధంగా, ఈజీగా వెళ్ళే విధంగా కావాల్సినటువంటి కొన్ని చోట్ల రోడ్లను బ్రేక్ చేయడం కావచ్చు, డివైడర్స్ను బ్రేక్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పచ్చు. అయితే అంటర్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటర్ రోడ్లో ఉన్నటువంటి బొందివాగు కూడా ఉప్పొంగుతుంది. ఇక్కడ కూడా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో హన్మకొండకు వరంగల్ నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేశారు, రోడ్లు బ్రేక్ చేశారు. అదేవిధంగా సంతోష్ మాత కాలనీ, డీకే నగరు, సమ్మయ్య నగరు, తర్వాత సంతోష్ మాత కాలనీ, సాయి గణేష్ కాలనీ మొత్తం ఇవన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం అయితే వరంగల్ ఇటు హన్మకొండ రెండు ప్రాంతాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. సహాయ చర్యలు అయితే చేపట్టారని చెప్పచ్చు. అయితే రికార్డు స్థాయిలో వర్షాలు పడడం, తర్వాత చెరువు ప్రధానంగా గోపాల్పూర్కు సంబంధించిన ఊర చెరువు గండి పడడంతో ఇంత పెద్ద ముప్పుకు కారణమైందని చెప్పవచ్చు. దీని ప్రభావంతో దాదాపు 10 కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. 6 నుంచి 7 ఫీట్ల పైగా వాటర్ అంతా కూడా ఫ్లో అవుతూ వెళ్తుంది. ఇదంతా కూడా పెద్దమ్మగడ్డ కెనాల్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంది. అయితే పైనుంచి ఉన్నటువంటి చెరువులు అటు స్టేషన్ గన్పూర్ నుంచి కావచ్చు, మడికొండ, రాంపూరు, ధర్మసాగరు, సుబ్బాయిపల్లి ఈ ప్రాంతాల చెరువులు అన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి నిండి అవన్నీ కూడా గోపాల్పూర్ ఊర చెరువులోకి వస్తున్నాయి. ఆ వరద నీరంతా కూడా దిగువ నుంచి పెద్దమ్మగడ్డ కాలువ ద్వారా కిందకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కానీ స్థాయికి మించి వర్షం పడడం, వరద కూడా అదే స్థాయిలో ఉధృతంగా రావడంతో ప్రస్తుతం కాలనీలన్నీ ముంపుకు గురయ్యాయని చెప్పచ్చు. వర్షం తగ్గడం, కొంత పొడి వాతావరణం రాకపోవడంతో అయితే
ఈ వరద పోవడానికి సాయంత్రం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి చాలా ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళను అవకాశం ఉన్న దగ్గర బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలంకార్ సమ్మయ్య నగర్ అలంకార్ దగ్గర ఉన్నటువంటి కాపువాడలో కూడా ఇదే విధంగా చిక్కున్నారు. అక్కడ స్థానిక ఎస్ఐ శివకుమార్ నేతృత్వంలోని పోలీస్ టీమ్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. అదేవిధంగా అలంకార్ దగ్గర ఉన్నటువంటి కాకతీయ కాలనీ ఫేజ్ 2లో కూడా ప్రస్తుతం ఆ కాలనీ మొత్తం కూడా ముంపుకు గురైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అధికారులకు మీడియాకు కూడా సమాచారం ఇస్తున్నారు. తామంతా జల దిగ్బంధంలో చిక్కున్నారు, సహాయ సహకారాలు అందించాలి. కనీసం పాలు కూడా లేని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మందులు కూడా తడిచిపోయాయి. ఇక్కడికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్ రావాలి, కొద్దిగా మాకు సహాయం చేయాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి.